మేము ఇప్పుడు 30 నా పేరు అప్పల నరసమ్మ అండి. వత్స అప్పల నరసమ్మ. ఇంత వరకు 7 Hills హాస్పిటల్ వేరా, ఇప్పుడు MGM హెల్త్ కేర్ వచ్చింది, మరి ఇప్పుడు వేరా. అలాంటిది హౌస్ కీపింగ్ మీద బాగా అందరూ మమ్మల్ని తీసేయడానికి చూస్తున్నారు. ఆల్రెడీ 38 మందికి నోటీసులు పంపించారు. కానీ వాళ్ళు చూసి నా సర్వీస్ 36 సంవత్సరాలు, మమ్మల్ని కూడా తీసేస్తారేమో అనేసి మాకు భయం వేస్తుంది. ఇంట్లో ఇన్నాళ్ళు ఏదైనా జరిగితే మాకు ఆ డ్యూటీకి వస్తే ఆనందంగా ఉండేది, డ్యూటీకి వస్తే మాకు ఆ ఆందోళన వచ్చేస్తుంది. ఏ క్షణానికి ఏది జరుగుతుంది అనేది మాకు భయం పడుతుంది. వీళ్ళతో పాటు మమ్మల్ని కూడా అందరినీ తీసేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఈ MGM వాళ్ళు వచ్చి హౌస్ కీపింగ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. పెద్ద పెద్ద అందరూ బాగానే ఉంటున్నారు, లక్షల జీతాలు తీసుకుంటున్నారు. కానీ హౌస్ కీపింగ్ ఇచ్చింది 12,000, 13,000. తర్వాత నా సర్వీస్ 36 సంవత్సరాలు, 20,000 ఇప్పటి వరకు ఉంది అంతే. మాకంటే అనుకున్న వాళ్ళు కొంతమందికి 22,000 అలా ఉంది జీతాలు. కానీ ఏ రోజు కూడా 7 Hills లో ఉండేటప్పుడు ఈ రోజు మేము ఇక్కడ రోడ్డు ఎక్కలేదు. మాకు అనుకున్న కాలం మా బాల్స్లు ఏంటి, జీతాలు ఏంటి, అన్ని ఏదైనా హౌస్ కీపింగ్ ముందు చేసేవారు. ఇప్పుడు హౌస్ కీపింగ్ అంటే వెనక పెట్టేస్తున్నారు. పెద్ద పెద్ద జీతగాళ్ళు లక్షలు తీసుకుంటున్నారు. ఈ రోజు సైకిల్ మీద వచ్చినాడు, రేపు పొద్దున కారు మీద వస్తున్నాడు. అలాంటి వాళ్ళు అందరూ బాగానే చూస్తున్నారు. ఈ హౌస్ కీపింగ్ వచ్చినప్పుడు జీతాలు పెంచడానికి బాధపడిపోతున్నారు. మేము జనాలు ఎక్కువైపోయారు అనేసి MGM వాళ్ళు అంటున్నారు. కానీ మమ్మల్ని తీసేయడానికి సిద్ధపడుతున్నారు. కానీ మేము ఎలా బతుకుతామనేది మాకు తెలియట్లేదు. అది మాకు ఆ కాంట్రాక్ట్ బేసిక్ ఇస్తారని చెప్పేసి కాంట్రాక్ట్ వేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. వేసుకున్నారు, ఒక 10 మంది వేసుకున్నారు కాంట్రాక్ట్ లోని. కానీ మమ్మల్ని తీసేస్తారేమో, చాలా మంది 38 మందికి నోటీస్ ఇచ్చారు. వాళ్ళతో పాటు మేము ఒక లెక్కల్లో ఉన్నాం. వీళ్ళు తొలగిస్తారు, తర్వాత సీనియర్లు కూడా ఉండకూడదు అనేసి చెప్పారు. ఆల్రెడీ 4 సీనియర్లు రిటైర్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి 2 లక్షలు ఇచ్చారు, కొంతమంది లక్ష రూపాయలు ఇచ్చారు. కానీ సీనియర్లకు మాత్రం వాల్యూ లేదు అక్కడ. మేము ఇంతవరకు రోడ్డు ఎక్కలేదు. జితేంద్ర దాస్ గారు ఉండేటప్పుడు మేము ఇన్ని పోరాటం చేసాం, కానీ బాల్స్ లేవు, సెలవులు లేవు. ఈ యూనియన్ వచ్చిన తర్వాత మాకు సెలవులు, బాల్స్లు వీళ్ళు ఇప్పించారు మాకు. అలాంటివి వీళ్ళ మీద మేము ఆధారపడ్డాము. మేము అందరూ ఒకటే, కాంట్రాక్ట్ హౌస్ కీపింగ్ అంతా ఒకటే. అలాంటిది మేము అందరూ వాళ్ళు వేసుకుంటే కానీ మేము ఈ పోరాటం సాగనింపుతాం. ఎంతవరకు వస్తుందో అంతవరకు మేము సాగనింపుతాం.